ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 6వ శుక్రవారము. రెండు మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయుదము. మొదటి పట్టణము ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఒకానొకప్పుడు భూమి మీద జనులందరూ ఒక భాషనే మాట్లాడిరి. ఆ భాషలోని మాటలను ఒక తీరుగానే ఉండేటివి. మానవులు తూర్పుగా ప్రయాణమైపోవుచుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి. వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుసునకు బదులుగా మట్టి కీలును వాడిరి. రెండు మనం ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటూ గోపురము కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి అందంతటా చెల్లా చెదురైపోము అని వారు అనుకొనిరి. అప్పుడు మానవ మాతృలు నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భువికి దిగివచ్చెను. ఇదిగో వీరందరూ ఒకే ప్రజయే, వీరి భాషయు ఒకటియే. అయినను వీరి పని మొదలుపెట్టిరి. ఇక ముందు వీరు తలపెట్టిన పని ఎల్లా ఏ ఆటంకము లేకుండా కొనసాగింతుము రండు. మనము దిగిపోయి వారు ఒకరితో ఒకరు చెప్పుకొను మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయుదము అని అనుకొనెను. ఇట్లనుకొని దేవుడు వారినందరూ అక్కడి నుండి నేల 4 చెరగులకు చెదరకొట్టెను. వారు నగరమును నిర్మించుట మానివేసిరి. అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాటాడు భాషను తారుమారు చేసెను. కావున దానికి బాబేలు అను పేరు వచ్చెను. అక్కడి నుండియే నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 34వ వచనము నుండి 9వ అధ్యాయము 1వ వచనము వరకు. అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరబిలచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడకొను చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తూల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? ఇది పాపిష్టితరము. నన్ను గూర్చి, నా సందేశము గూర్చి సిగ్గుపడుచున్నది. అట్లే మనుష్య కుమారుడును కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు వీరిని చూచి సిగ్గుపడును అని పలికెను. మరియు ఆయన వారితో, దేవుని రాజ్యము శక్తి సాహితముగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణింపరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.